అందరికీ నమస్తే. నిజంగా ఈ ఇన్సిడెంట్ కనుక మీకు తెలిస్తే షాక్ అవుతారు అన్నట్టు. ఇదేంటంటే వరంగల్లోని జనగాం జిల్లాలో ఒక ఊరుంది, ఒక గూడెం. చెప్పాలంటే పిట్టలోని గూడెం అంటారు ఈ ఊరిని. అంటే ఆమడ దూరంలో ఉన్నట్టు అనుకుందాం. ఇంకా జిల్లాకి ఇంకా చాలా దూరంలో ఉన్న ఒక గ్రామం. ఈ గ్రామంలో ఏమైందంటే ఒకడు అసలు వాడు మనిషి అనాలా పశువు అనాలనో నాకేం అర్థం కాలేదు. అది చూసిన తర్వాత కొన్ని సినిమాలు చూసినాం అన్నట్టు మనం. అంటే ఏంటంటే రీసెంట్గా వచ్చిన మూవీ కూడా సంపత్ నంది డైరెక్షన్లో వచ్చింది కదా రీసెంట్గా. ఆ సినిమాలో గోదెల రైల్వే స్టేషన్ అని ఒక సినిమా వచ్చింది. దాంట్లో కామంతో కళ్ళు మూసుకుపోయి ఊర్లో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళని అనుభవిస్తూ ఉంటాడు కదా. సో ఇందులో ఈ సినిమాలో ఏంటంటే పెళ్ళైన ఆడవాళ్ళను మాత్రమే చెరిపేస్తుంటాడు. పెళ్ళి కాగానే శోభనం పోయే ముందు చెరిపేస్తుంటాడు. ఆ టైప్ అన్నట్టు నాకు అనిపిస్తుంటుంది అన్నట్టు. ఇట్లాంటి కథలు పుడుతూ ఉంటాయి కదా, మరి ఇవన్నీ ఎట్లా రాస్తున్నారు అని. కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడే తెలుస్తూ ఉంటుంది. వాటిని అలా చూసినప్పుడే వీళ్ళు రాస్తుండొచ్చు అనుకుంటా. ఇక్కడ కనకయ్య అనే ఒక వ్యక్తి ఈ గ్రామంలో 40 మంది ఆడులని, అంటే చిన్న పిల్ల పెద్ద ఏముండదు, ఇంకా ముసలోళ్ళు ముతకోళ్ళు ఎవరినైనా కూడా రేప్ చేస్తాడు ఇంకేడు. అలాంటి వెధవ నిజంగా నిన్న ఆయన భార్యలిద్దరూ గుడ్డలతో నరికి మరీ చంపారు వీడిని. నిజంగా అసలు మరి ఈ గ్రామంలో ఉన్నారు అంటే గూడెం కాబట్టి దాదాపు చాలా తక్కువ ఫ్యామిలీసే, ఒక 150 కుటుంబాలు ఉంటాయంట అంతే. దీనిలలో వాడిని ఎదిరించే ధైర్యం కూడా ఎవరు చేయలేరంట. వాడు ఏంటంటే బలంగా ఉన్నాడు చూడడానికి మనిషి. మీరు ఫోటో వస్తారు కదా, బలంగా ఉన్నాడు, భయపడతా ఉంటారు. ముసలోళ్ళని బెదిరించి రేపు చేయడం, అలాగే చిన్నపిల్లల్ని, సొంత అక్కని చెల్లెల్ని, ఆడు మనిషా పశువా అని చెప్పి నిజంగా చెప్పలేం. ఈ మీడియా వాళ్ళు అలా ఊర్లోకి వెళ్ళి కూడా ఈ వీడియోలు తీసి ఇంటర్వ్యూలు వేసారు అన్నట్టు. అసలు వాడు చేసిన అరాచకాలన్నీ ఇంత ఘోరంగా ఉంటాయా, మరి ఎందుకు వీళ్ళు కంప్లైంట్ పెట్టలేదు అని అంటే, కొన్ని ఊర్లలో ఇలాంటివి జరుగుతాయి కానీ కంప్లైంట్ వరకు పోరు వాళ్ళు. ఎంతసేపు ఏంటంటే ఊర్లో ఉన్న పెద్దలతోటి ఏదో విధంగా గొడవని సర్దుమనేటట్టు ప్లాన్ చేస్తారు. ఎందుకు అంటే అరే పొద్దున్నే లేస్తే ఒకరి మొగని చూసుకుంటాం రా, మనం వాడిని జైలుకి పంపించొద్దు, వాడు ఎంత పెద్ద తప్పి అని అని జైలుకి పంపించారు, కంప్లైంట్ కూడా పెట్టరు. సో అట్లనే ఇక్కడ కూడా అదే జరిగింది. వాడు ఎన్ని తప్పులు చేసినా కూడా భరిస్తూ వెళ్ళిరు అన్నట్టు. కానీ ఆ కోపం ఇంక ఎన్ని రోజులు ఉంటుంది, ఏదో విధంగా కట్టలు తెంచుకున్నది. ఆడోళ్ళు అయితే భయపడేటోళ్ళంట. వాడు కనబడ్డాడంటే బయట కూడా వచ్చేటోళ్ళు కాదంట. నిజంగా ఇదేదో పురాణ రోజుల్లో జరిగే స్టోరీలాగా అనిపించింది నాకైతే వీళ్ళు చెప్తుంటే. ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాము, ఎంత స్పీడ్గా జనరేషన్ అనేది ముందుకెళ్తుంది, ఇంకా టెక్నాలజీ పెరిగింది. ఈ యుగంలో గుణంగా ఇట్లాంటి మానవ మృగాలు ఉన్నాయా అని అనిపించింది నాకైతే. అది చూస్తున్నంతసేపు ఆ విషయాలని తెలుసుకుంటుంటే అసలు నిజంగా నాకే ఒళ్ళు గగురు పొడిచిందని చెప్పొచ్చు. అండ్ ఈ కనకయ్యకి పెళ్ళి అయింది, ఆయనకి 2 భార్యలు ఉన్నారు. అయినా కూడా వీడు ఇంకా వేరే వాళ్ళ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏంటంటే ఈ ఊరు ఏదైతే ఉందో ఈ ఊర్లకి వీళ్ళ తండ్రి అంట 25 ఏళ్ళ కింద ఎక్కడి నుంచో బ్రతకడానికి వచ్చిన వాళ్ళు అంట ఈ ఊరికి. సో వీడు వీళ్ళ కళ్ళ ముందే పెరిగిండు, ఈ గ్రామ ప్రజల కళ్ళ ముందరనే వాడు పెరిగిండు, పెద్దగా అయ్యాడు. కూలినాలు చేసుకుంటుండే, చదువుకి ఇది ఏం లేదు వీళ్ళకి. చెప్పాలంటే చదువు చాలా తక్కువ ఉంది అక్కడ. చదువు లేదని చెప్పొచ్చు, ఇంకేదో స్కూల్ వరకు ఉండొచ్చేమో, అంతేగాని అంతకంటే లేదు. బ్రాడ్ మైండెడ్ కానీ అట్లా ఆలోచించేవాళ్ళు కానీ టెక్నాలజీ కానీ యూజ్ చేసేవాళ్ళు కూడా కాదు. సో వీడు పెళ్లి చేసుకున్నాడు, బాగానే ఉంది. వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయిన తర్వాతనే ఒక 5 ఏళ్ళ నుంచి అంట క్రూరంగా తయారైందంట. సుక్కలు చూపించినట్టు ఇక ఊరోళ్ళకి, ఇంకా చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు కూడా. అరే నీకు అమ్మ అవుతారా, నీకు అత్త అవుతారా అన్నా కూడా వదలకుండా మరి బట్టలు చింపేసి రేపు చేయడం ఇట్లాంటివి చేస్తుండంట ఈ దౌర్భాగ్యుడు. సో నిజంగా వీడిని ఎవరు మరి చంపింది అని అంటే ఆ ఊర్లో ప్రజలకి భయమైందన్నట్టు. అంటే వీడిని చంపేంత ధైర్యం కూడా వాళ్ళకి లేదు. కానీ ఆయన భార్యలిద్దరే వీడిని భరించి గుడ్డలు తీసుకొని మాత్రం ఏట్లేసిర్రు. కుక్క సాగు చచ్చిండు. ఇంకా కంప్లీట్గా చంపేసారు. తర్వాత పోలీసు వాళ్ళు తెలిసింది, వాళ్ళు వచ్చారు, పంచనామా సంథింగ్ అవి చేసారు. మరి చంపింది ఎవరు అని అంటే ఆయన భార్యలే. సో ప్రజెంట్ అలాని అరెస్ట్ చేసారు, ఇంకా రిమాండ్ చేయడము, జైలు కూడా ప్రాసెస్ ఉంటుంది. అయితే ఈ ఊరి ప్రజలు మాత్రం వాళ్ళు బయటకు రావాలి అని చెప్పేసి ధర్నా చేస్తున్నారు. ఎందుకు అంటే మా ఊరిని కాపాడిర్రు వాళ్ళు, అపర ఖాళీలాగా మా మాన ప్రాణాలని వాళ్ళు రక్షించిర్రు, మమ్మల్ని రక్షించి వాడిని చంపిర్రు. కాబట్టి వాళ్ళు బయటకు రావాలి, ఎలాంటి శిక్ష ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళైతే వేడుకుంటున్నారు మీడియాని. నిజంగా ఇది ప్రజెంట్ వచ్చేసి అసలు ట్రెండింగ్గా మారిపోయింది అన్నట్టు. మన యూట్యూబ్లలో కానీ అక్కడక్కడ మనకి ఆల్రెడీ ప్రసారాలు అవుతున్నాయి ఆ ఊరు గురించి. అసలు ఈ ఊరు ఏంద్రా బాబు అనిపించింది అన్నట్టు నాకు చూసినప్పుడు అయితే. ఎందుకంటే ఇంకా వీళ్ళు ఈ గ్రామంలో ఇంత అంటే
డెవలప్మెంట్కి చాలా దూరంగా బతుకుతున్నారు అని మాత్రం నాకు క్లారిటీగా అయితే అర్థమైంది వాళ్ళు మాట్లాడేది దాన్ని బట్టి చూస్తుంటే. మరి ఎందుకమ్మా మరి కంప్లైంట్ ఇవ్వలేదు, మరి ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని అంటే ఎంతసేపు పెద్దల సమక్షంలో మేము ఏదో ఒకటి చేసుకునేటోళ్ళం, మారుతాడు కదా అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఆడు మారకపోగా ఇంకా 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 చేసుకుంటూనే వెళ్తున్నాడు అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే వాడు చంపుతాడేమో అనే ఒక భయం కూడా ఉందంట వాళ్ళకి. ఆ భయం వల్ల కూడా వాళ్ళు చెప్పేటోళ్ళు కాదంట. ఇంకా వీళ్ళని ఏమనాలా సార్? మనం ఏంటంటే కామన్గా ఒకటి ఏదైనా జరిగింది అని అంటే ఇమీడియట్గా పోలీసులకు ఫోన్ చేయడం ఏదో ఒకటి చేస్తాం, ప్రాసెస్ అనేది ఉంటుంది. కానీ కొన్ని ఊర్లలో అయితే ఇంకా అట్లాంటి పరిస్థితులు అయితే ఇంకా ఉన్నాయి అనిపిస్తుంది అన్నట్టు. ఇట్లాంటివి చూసినప్పుడు ఇంకా ఏమంటాం చూడు, డెవలప్మెంట్కి దూరంగా విసిరేసిన గ్రామాలలాగా ఉన్నాయి ఇట్లాంటివి. సో వీటి మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి డెవలప్మెంట్ పరంగా, చదువు పరంగా ఇంకా చూస్తే బాగుంటుందని చెప్పేసి అయితే నాకైతే అనిపిస్తుంది. సో ఇది చూసిన తర్వాత ఇట్లాంటి మృగాలు ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా. మన మధ్యలో కూడా ఉన్నారు, కనబడలేండి, ముసుగులు వేసుకొని తిరుగుతూ ఉంటారు, కానీ అక్కడ వాడు మాత్రం చేసింది నిజంగా అది ఘోరమని చెప్పొచ్చు అన్నట్టు. అప్పుడు ఎప్పుడో రాజుల కాలంలో చేసేటోళ్ళు అని చెప్పేసి విన్నాం మనం, కానీ ఇప్పుడైతే నిజంగా ఈ మనిషి మరి పశువు అనేది మనం ఇంకా ఊహకే వదిలేయాల్సిందే మనం. సో ఇంకొకటి, అండ్ ఇప్పుడు ఎవరైతే వీళ్ళిద్దరూ జైలుకి పోయిర్రో వీళ్ళు కంప్లీట్గా ఇంకా రిమాండ్ చేస్తారు, వాళ్ళు నేరం ఒప్పుకున్నారు, మేమే చంపినామని చెప్పేసి జైలుకి పోయిర్రు. మరి వీళ్ళని ఎందుకు విడిపోయాలనుకుంటున్నారు వీళ్ళు అని చెప్పేసి కూడా వాళ్ళు అడుగుతున్నారు కామన్గా. అంటే ఎందుకు వాళ్ళ అవసరమా బయటకు రావడం, తప్పు చేసి ఉండి ఇప్పుడు అతను చంపిన తర్వాత జైలు శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పేసి. కానీ వాళ్ళు మాత్రం ఏడవడం స్టార్ట్ చేశారు ఊర్లో వాళ్ళందరూ కూడా. మరి ఎందుకు మరి అంత ప్రేమ వాళ్ళ మీద? అంటే మా ఊరిని కాపాడిర్రు, ఇప్పటికైనా మా ఊరికి ఒక నరకాసురుని కాల్ చేసినట్టు అయిపోయింది, మేము పండగ చేసుకుంటున్నాము అని చెప్పేసి అయితే ఆడోళ్ళు చెప్తారు అక్కడ ఉన్నట్టు. సో ఇట్లా ఇది తెలిసిన తర్వాత నిజంగా చాలామంది అయితే షాక్ కావాల్సింది 100%. ఎంతసేపు మనం సిటీలలో టౌన్లలో ఉంటున్నాం, మొబైల్ వాడుతున్నాం, సినిమాలు చూస్తున్నాం, అరే టెక్నాలజీ మారింది అనుకుంటున్నాం, కానీ కొన్ని ఊర్లు అయితే ఇంకా క్షోభ కిందనే ఉన్నాయి. డెవలప్మెంట్ కాకుండా ఊరికి విసిరేసినట్టుగా చదువుకి దూరంగా అలాగే బతుకుతున్నారు. మట్టి తీసుకొని బతికేటోళ్ళు చెప్పాలంటే, వాళ్ళు కూలినాలు చేసుకొని బతికేటోళ్ళే వీళ్ళంతా. సో వాళ్ళ మార్పు రావాలి. ఇంక ఎప్పుడు వస్తుందేమో తెలియదు. ఇంకా ఎప్పుడైతే ఎడ్యుకేషన్ అనేది ఆ ఊర్లోకి పోవాలి అప్పుడే వస్తుంది అని చెప్పేసి అయితే నా ఫీలింగ్ అది. సో మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి. ఈ కనకయ్య స్టోరీ కనుక మీరు అంటే ఈ స్టోరీ తెలుసుకుంటే మాత్రం మనకు కొన్ని సినిమాలు అయితే మైండ్లో తిరుగుతాయి. ఒక సైకో కనుక ఇంకా ఏమంటాం చూడు, రెచ్చిపోయి కామంతో రైలిపోతే కనుక ఎలా ఉంటుంది అనేది మాత్రం తెలిసిపోతుంది. సో దీన్ని బట్టి ఒక సినిమాలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. నాకు కూడా కొన్ని మైండ్లో కొన్ని సినిమాలు వచ్చినాయి, చెప్తున్నా కదా, ఓదేలా రిలేషన్ అని సంథింగ్. ఈ సినిమాలలో తర్వాత కామంతో రగిలిపోయి నాకు దక్కంది ఇవ్వని దక్కొద్దని ఎంతోమంది చంపిన ఉన్నారు. సో అట్లాంటి మైండ్ సెట్ ఉన్న క్యారెక్టరే వీడిది, ఈ కనకయ్య. సో ఊరికి పట్టిన శని పోయింది అని చెప్పేసి అయితే ఆడోళ్ళందరూ ముసలోళ్ళందరూ పండగ చేసుకుంటున్నారు ఆ ఊర్లో. అసలు అది ఘోరం అది చెప్పాలంటే. ఇంకా అంతకుమించి ఇంకేముండదు. ఇంకా ఆడ చచ్చిందే మంచిది అని చెప్పేసి అయితే వాళ్ళు బల్లబుద్ధి మరీ చెప్తున్నారు. సో మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ఇలాంటి విధవ చనిపోవడం మంచిదా కాదనేది మాత్రమే కామెంట్ చేయండి. అండ్ ఇంకా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి, కామెంట్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ.